రేవంత్ రెడ్డి గారు ముందు, రేవంత్ రెడ్డి గారు వెనకాల చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చక్రం తిప్పుతాడు? చక్రం తిప్పాలి ఆయన ఏపీలో. ఇక్కడ మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఓ మెచ్యూర్గా వైట్ పేపర్ రిజల్యూషన్ పెట్టున్నారు అసెంబ్లీలో, కన్వే తగ్గించుకుంటున్నాడు. ఎంతసేపు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళినా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాడు మా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి. ఎంతసేపు ఆయన తెలంగాణ నిర్మూలన కోసం, తెలంగాణ రీబిల్డ్ చేయడానికి మాట్లాడుతున్నాడా, లేకపోతే అదేదో ఆయనకు పపెట్రీ చేసినట్టు మాట్లాడుతున్నాడా? మీరు ఆయన ప్రెస్ మీట్ చూడండి, ఎంత క్లారిటీగా మాట్లాడతారు. వరల్డ్ ఫారంలో ఫారెన్ వెళ్ళినా, వరల్డ్ ఎకనామిక్ ఫారంలో వెళ్ళినా ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నారు. అంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఆయనకు తోడుగానే ఉన్నట్ట, ఆయనకు అన్ని ఫీడింగ్ ఇస్తున్నట్ట. అసలు ఎవరమ్మా ఇది? అసలు ఇల్లాజికల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంటుందమ్మా, సీనియర్ అన్నప్పుడు జూనియర్ అన్నప్పుడు సీనియర్కి రెస్పెక్ట్ ఇస్తారు. ఇంతవరకు కలిసింది లేదు, ఏ ఈవెంట్లో కంబైన్గా మాట్లాడింది లేదు వాళ్ళిద్దరు. ఎంతసేపు ఇదో క్రిటిసిజం అంతే. అది తెలంగాణ ఎమోషన్ని మళ్ళీ రెచ్చగొట్టడానికి. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇదో పని వాళ్ళది బీఆర్ఎస్ పార్టీది, అంతే తప్ప అందులో రియాలిటీ లేదు. ఇంకోటి, ఇక్కడ మా సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, ఎంత మెచ్యూర్గా గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రెస్ మీట్లలో చూడండి, అప్లికేషన్ స్వీకరణ తీసుకోండి, రైట్. ఏది మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ డెవలప్మెంట్ చేయాలి, బయో లైఫ్ హెల్త్ సైన్స్ గురించి మాట్లాడుతున్నారు, రైట్. న్యూ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. 40 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు. అది అక్కడ ఒక టీం వర్క్ కనిపించట్లేదు. సీఎం, డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్, రైట్, మిగతా మినిస్టర్లు అందరు కలిసి. అంతే తప్ప ఏదో చెప్పేటోళ్ళకి ఏం లేక చెప్తూ ఉంటారు కదండి, ఏదో బుడ్డ జల్లాలని, అంతే. అందులో గ్రావిటీ లేదమ్మా, ఆ స్టేట్మెంట్లో అయితే గ్రావిటీ లేదు. సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ ఒకవేళ అలా ఉంటే జెడ్పీటీసీ లెవెల్ నుంచి ఎంపీ వరకు, మళ్ళీ ఎమ్మెల్యే వరకు రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ప్రతి చోట ఆయనే అడ్వైజ్ ఇచ్చాడా? ఆయనకు కాదమ్మా, అలా జరగదు. గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన నేత కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు, అవగాహన ఉంటుంది. పొలిటికల్ సిస్టమ్, డెమోక్రసీ, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అన్నీ తెలుసు. తన సొసైటీని తను బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన తెలంగాణ సీఎం ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి, అన్నీ ఉంటాయి ఆయనకు. ఆయన హిజ్ హోల్ ఆఫ్ హిజ్ లైఫ్ ఈజ్ పాలిటిక్స్. నో, ఆయనకు ఎవరు అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు హీఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్, హీఈస్ ఓపెన్ మైండెడ్. బట్ ఒకరు వచ్చి అడ్వైజ్ చేస్తే ఆయన ఓరియంటేషన్లో నడుస్తారు. ఆయన రేవంత్ రెడ్డి ఆయన ఎవరు ఓరియంటేషన్లో నడవడు. ఓకే, సరే, ఇప్పుడు తెలంగాణ మంచి కోసం నడుస్తారు. ఓకే.